హలో అందరికీ. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు ఇంట్లో? నేనైతే ఈరోజు ఇంట్లో కొబ్బరి అన్నం అండ్ చికెన్ కర్రీ చేశాను. సో ఈ రెసిపీ నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. తను ది బెస్ట్గా చేస్తుంది కొబ్బరి అన్నం. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే తను అడిగే ఫస్ట్గా అయితే ఇదే అడుగుతా, కొబ్బరి అన్నం చేసి పెట్టని. తను అంత బాగా చేస్తుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఇది సేమ్ బగారా రైస్ లానే ఉంటుంది, బట్ వాటర్కి బదులు కొబ్బరి పాలు రీప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ కొబ్బరి పాలు తీసుకోండి. అవి ఎలా అంటే కొబ్బరి కూర కానీ ముక్కలు కానీ హాట్ వాటర్ వేసి మిక్సీ కొట్టేసుకున్నాక కొబ్బరి పాలు వచ్చేస్తాయి. మిగతా ప్రొసీజర్ అంతా నార్మల్. బిర్యానీ హండీలో ఆనియన్స్, హోల్ గరం మసాలా, కొంచెం ఇలాచీ వేసుకోండి అండ్ ఒక 2 స్పూన్స్ గీ కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అవి బాగా రెడ్ కలర్లో సాటే అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు. సో అలా వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ అయితే అన్ని కొబ్బరి పాలు వేసుకొని పచ్చిమిర్చి అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. సో కొబ్బరి పాలు బాగా మరిగాక బియ్యం కూడా వేసేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్, అంతే. ఈ అమ్మిగా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, నిజంగా చాలా బాగుంటుంది. బిర్యానీ కంటే కూడా ఇది బాగా లైక్ చేస్తారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.